ఒకరోజు మధ్యాహ్నం అనసూయ బజారుకు వెళ్లి తిరిగి వస్తోంది. కాంత అనసూయను అప్పింది. ఓ అనసూయా, నీ చెట్టు ఇంకా పండ్లే కాయలేదనుకుంటా. చూశావన్న చెట్టు అప్పుడే బంగారు పండ్లిచ్చిద్ది. అహా, అదే నీ చెట్టు కంటే వెనకే వేశాను. కాని ఓ మాట చెప్పన చెల్లీ, నువ్వు నీ చెట్టుకి ఎప్పుడన్నా ప్రేమగా నీళ్లు పోశావా అది కాయలు కాయటానికి? అనసూయ కోపంగా చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఓయ్ చెట్టు, నీకు నీళ్లు పోయాలేదా? నిన్ను ప్రేమగా చూడలేదా? ఇంకా కాయలు కాయకపోతే రేపు నిన్ను నరికేస్తా. నువ్వు చెట్టివేనా లేక కాటుమ్మా? అనసూయ ఆవేశంగా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు చెట్టును నరికివేదమని గొడ్డలితో అక్కడికి తిరిగి వచ్చింది. కాని అక్కడికి వచ్చేసరికి ఆమె కన్ను తడి అయింది. చెట్టు పచ్చగా మెరిసిపోతూ అందంగా కాసిన అరటికాయలతో కనువిందు చేస్తోంది. అయ్యయ్యో, నా చెట్టు పండ్లే కాసేసింది. నేనే తప్పు చేశాన్లే. నిన్న నీమీద కోపంతో ఏవో మాట్లాడానా? క్షమించు నా బుజ్జి చెట్టు. నిన్నే నమ్ముకున్నాను. ఇప్పుడు నన్ను తలవంచకుండా చేసింది నీవే. ఆమె కాయలు కోసుకుని గుండెనిండా ఆనందంతో ఇంటికి బయల్దేరింది.